గురువుగారు అలిగే అత్తవారింటికి, చెడి చెల్లెళ్ళింటికి వెళ్ళకూడదని మన వారు ఒక సామెత చెప్తూ ఉంటారు కదా! ఈ సామెతలో ఉన్నటువంటి అంతరార్థాన్ని ఎలా గ్రహించాలి? మన సామెతలు ఒక్కొక్క సామెత వెనక ఒక్కొక్క కథ ఉంటుంది. చాలా విస్తృతమైన అర్థంలో మన వారు సామెతలను సిద్ధం చేశారు. ఒక కావ్యం, ఒక గ్రంథం, ఒక రచన చదివితే ఎంత జ్ఞానం వస్తుందో అంతకు రెట్టింపు ఒక్క ముక్కలో తేల్చేస్తారు. అది సామెత. అలిగి అత్తవారింటికి వెళ్ళకూడదు. అత్తవారింటి నుంచి మన ఇంటికి ఆ అమ్మాయి వచ్చేసింది, ఇంటి పేరు కూడా మార్చుకుంది, మన స్వభావాన్ని భరిస్తుంది, మన ఇంట్లో వాళ్ళందరినీ సహిస్తుంది. మన ఇంటికి ఆ అమ్మాయి వచ్చేసింది అంటే మన ఇంటిపైన, మన వారిపైన ఆ అమ్మాయికి, ఆ అమ్మాయి కుటుంబానికి ఎంత మర్యాద ఉందో అట్లీస్ట్ కనీసంలో కనీసంగా మనసులో ఈ ఆలోచనలున్న బయటికి మట్టుకు గౌరవాన్నే ప్రకటిస్తూ ఉంటారు. అలాంటి అత్తవారింటికి సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపంగా భావన చేసి కాళ్ళు కడిగి, మనకంటే కూడా వయసులో పెద్దవాడైనటువంటి మామగారు మన కాళ్ళు కడిగి ఆ నీరు నెత్తిపైన చల్లుకొని అమ్మాయిని ఇచ్చి మన ఇంటికి పంపించిన సందర్భంలో ఆ ఇంటికి మనం వెళ్ళాం. పండగ, పబ్బము, మర్యాద, సందర్భం, ఆ సందర్భాలు వేరు. అక్కడ కూడా 3వ రోజు నాడు మురికి చుట్టం అనే సామెత ఉంది. వెళ్ళాం, గౌరవం పొందాం, వచ్చేసాం. అలా కాకుండా అలిగిపోయాం. ఎవరి మీద? ఇంట్లో వాళ్ళ మీద, మన ఇంటి వాళ్ళ మీద, మన ఉద్యోగం లేని కారణం చేత, మన వ్యక్తిగత సందర్భాల చేత సమస్యలలో ఉండి అత్తవారింటికి వెళ్ళాం, పలచన పడిపోతాం. మహాకవి భారవి కథను ఈ సందర్భంలో ప్రాచీనులు చెబుతూ ఉంటారు. పూర్వకాలంలో ఎవరికైనా ఏదైనా శిక్ష వెయ్యాలి అంటే మీరు మీ అత్తవారింట్లో 1 సంవత్సరం ఉండిరండి అనేటటువంటి వారు. మహాకవి భారవి ఆగ్రహంతో ఒక దుర్మార్గమైన ఊహ చేసి తండ్రినే అంతం చేస్తాను అనుకున్నాడు. చివరి క్షణంలో సత్యం తెలిసి వచ్చింది, చెంపలు వేసుకున్నాడు. ప్రాయశ్చిత్తం కోసం తండ్రిని ప్రాధేయపడగా ఆ తండ్రి, నీవు మీ అత్తవారింటిలో 6 నెలలు ఉండి రా, ఎందుకున్నావో చెప్పకు, ఎంతకాలం ఉంటావో చెప్పకు అన్నాడు. అది శిక్ష అని తెలియదు భారవికి. వెళ్ళిన తర్వాత 3వ రోజు, 4వ రోజుతో బావమరిది చేతికి ముళ్ళు కర్ర ఇచ్చాడు, పొలానికి వెళదామన్నాడు. 5, 6వ రోజు నాడు అత్తగారు పశువులను మేపే పని అప్పగించింది. 7, 8, 1 నెల గడిచేసరికి ఆ ఇంటికి కాపలావాడి కంటే కూడా తక్కువగా సమస్త పనులు చెక్కపట్టేవాడిగా అన్ని మన ఇంట్లోనే ఉంటాడు, ఇక్కడే అన్నట్టుగా మారిపోయింది భారవి పరిస్థితి. అలిగి అత్తవారింటికి అందుకే వెళ్ళకూడదు. 2వ భాగం చెడి చెల్లెలింటికి. నష్టపోయాం, కష్టంలో ఉన్నాం, దుఃఖంలో ఉన్నాం, చెల్లెలి ఇంటికి వెళ్ళకూడదు. ఎందుకని? చెల్లెలు మన ఇంటి నుంచి వెళ్ళింది. మనం ఇచ్చినటువంటి చీర, సారే, పసుపు కుంకం కింద ఇచ్చిన కొంత ధనం, మనం ఉన్నాం అనే ధైర్యం, మా నాన్న ఉన్నాడు, మా అన్న ఉన్నాడు అనేటటువంటి మనోబలంతో ఈ ఇంటి అమ్మాయి వెళ్ళి ఆ ఇంట్లో వ్యవహారం చేస్తోంది, సంసారం చక్కబెట్టుకుంటోంది. మనం నష్టపోయాం. ఇక్కడ అలిగి కాదు, దుఃఖంలో ఉండి, నష్టాల్లో ఉండి, ఆర్థికపరమైన చిక్కులలో ఉండి చెల్లెలి ఇంటికి వెళ్ళాం. అప్పుడు చెల్లెలి భర్త, వారి కుటుంబం, వాళ్ళందరికీ మన పైన, మన కుటుంబం పైన చిన్న చూపు ఏర్పడుతుంది. ఆ కారణంగా చెల్లెలికి దుఃఖం వస్తుంది. చెల్లెలి దుఃఖం కల్పించకూడదు కనుక చెడి చెల్లెలింటికి వెళ్ళకూడదు. తన ఇంటికి అపకీర్తి తీసుకురాకూడదు కనుక అలిగి అత్తవారింటికి వెళ్ళకూడదు. ఇది సామెత. 2 మహాకావ్యాలు, గ్రంథాలు, భారతం అలాగే రామాయణం, రెండింటి సారాంశం ఈ కథ. చెడి చెల్లెలింటికి కుంతి, అలిగి అత్తవారింటికి శ్రీరామాయణం. ఇలా రెండింటిని స్మరించే విధంగా మన వాళ్ళు ఒక్క మాటలో తేల్చేశారు. సామెతల వెనుక ఇంత కథ ఉంటుంది.